పనికి మాలిన పనులు చేసి పాడైపోకుండా దానిలోంచి తొలగిపోవడానికి చెప్పిన మాటలట. అంతే అంతే. అందుకోసంగా భయపెట్టారు. అక్కడ ఏదో నరకం గిరకం ఉన్నదని, పునర్జన్మలున్నాయి, నువ్వు మళ్ళీ దానిలో భయపడతావు, దీనిలో భయపడతావు అని చెప్పేటువంటి మాటలకు అర్థం అది. ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే, మరేం లేదు అనేటువంటి భావం అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి కదా. ఆ చిత్తశుద్ధి కోసం మంచి పనులు చేయమని చెప్పాడు. ఇసీ బాత్ మే బంధమోక్ష కథన్ వాలే శాస్త్రంకి చరితార్థత హై. అబ్బా, ఈ రెండు పాయింట్లలోనే వాటికి సార్థక్యం ఉంది. పురాణాలు, ఇతిహాసాలు, ఏ వాంగ్మయానికి కూడా ప్రయోజనం ఇంతేగాని మరేమీ లేదు అని అర్థం చేసుకోండి. ఇప్పుడు చూచారు ఎంత రిలీఫ్ వస్తున్నదో, మనస్సుకు ఎంత స్థిమితత వస్తున్నదో చూడండి మనం అనుకుంటుంటేనే. లేకపోతే డోలాందోళన, ఒకటి మల్లగుల్లాలు పడుతుంటాం. అయ్యో ఈ పని చేస్తే ఏదైనా, ఏమీ లేదు, ఏమీ లేదు. నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్యం వాడు చెబుతుంటే ఒక పక్క ఈ పని చేస్తే ఆ పని చేస్తే అదే నీ మనస్సుకు బట్టిన వాసన. కనుక ఒకే ఒక వాసన ఉండాలి. ఈశావాస్యమిదం సర్వం. ఈశ వాసన పెట్టుకో. ఇక మిగతావన్నీ త్రోసిపుచ్చు. మిగతావన్నీ త్రోసిపుచ్చి ఈశవాసన నువ్వు అవలంబించాలి అంటే దానికి తగినంత బలం లేదు. కాబట్టి దానికోసం ఈ సత్కర్మలన్నీ ఆచరించమని చెప్పారే గాని అంతకు మించి మరేం. సుఖం శాంతి. ద్రౌపది వస్త్రాపహరణ. ద్రౌపది ఎవరు? మాయాశక్తి. ఇంకా ద్రౌపది లేదు ఎక్కడ. ఆ ఐదుగురు ఎవరు? పంచభూతాలు. ఆ పంచభూతాలను ఆశ్రయించున్నది ఆ శక్తి. అవిద్యారూపంగా మన దగ్గరున్నది, విద్యారూపంగా పరమాత్మ దగ్గరుంది. అది మాయ, ఇది అవిద్య. దీన్ని నగ్నం చెయ్యాలని చూస్తున్నావు నువ్వు. కాదు, బ్రహ్మ విద్య ద్వారానే అది లభించాలి. కానీ నీవు నామరూపాత్మకమైన ప్రపంచంతో వ్యవహరిస్తూ నీ అవిద్యను ధ్వంసం చెయ్యాలంటే పోదది. ఆ అవిద్య వస్త్రాలు కప్పుకొని కూస్తున్నది. ఆ వస్త్రాలు నామరూప క్రియలు. అవి తీసిపారేయడానికి ప్రయత్నిస్తున్నావు. జాగ్రత్త. జ్ఞానమనేది నీకు సహాయపడితేనే కాని లాభం అని దాని సంకేతం టూకీగా వివరించాడు. వదిలేయి. పోతే ఇతనేమే అంతఃకరణ రూప అహంకార్ मन व समष्टि व व्यष्टि पुराणा रूप अहंकार ने मनुष्य रूप धर के सभा में आकर कहा. అహంకారం లోపలికి వచ్చింది అంటే దేహాత్మాభిమానం. వ్యష్టి అవిద్యా రూప్ వ సమష్టి అజ్ఞాన్ ప్రకృతి మాయా రూప్ మేరీ మాతా హై. అది అంటున్నదట అహంకారం, మా తల్లిదండ్రులు మీకు తెలుసా? చెబుతాం వినండి మా పుట్టు పూర్వోత్తరాలు. అవిద్యారూపమైన సమష్టి వ్యష్టి, వ్యష్టి అవిద్యా రూప్ వ సమష్టి అజ్ఞాన్ ప్రకృతి మాయారు. సమష్టి రూపమైన మాయగాని, వ్యష్టి రూపమైన అవిద్య గాని మేరీ మాత, నా తల్లి. దానివల్లనే వచ్చింది అహంకారం అని చెప్పడానికి. और సచ్చిదానంద అనాదియోं को సాక్షి బ్రహ్మాత్మ మేరా పితా హై. మా తండ్రి ఎవరో తెలుసా అండి? ఆ శ్రీభాతి అనే లక్షణాలు కలిగినటువంటి ఆ బ్రహ్మస్వరూపమే మా తండ్రి. ఈ ప్రకృతి ఏమో మా తల్లి. పురుషం ప్రకృతించైవ విద్యనాదీ ఉభావపి. భగవద్గీత. ప్రకృతి పురుషులే తల్లి తండ్రి. ఈ అహంకారానికి అంటే ఈ జీవుడికి. जिन दोनों स्त्री पुरुष को शबल ब्रह्म और अविद्या उपहित चैतन्य शास्त्रवेत्ता बोलते हैं. దీన్నే శబల బ్రహ్మం అని చెబుతుంటారు శాస్త్రజ్ఞులు. विशिष्ट से शुद्ध भिन्न होता है. इस शास्त्र प्रक्रिया से शुद्ध ब्रह्म हमारा पितामह है. శుద్ధ బ్రహ్మమేమో మా పితామహుడు. ఇది శబల బ్రహ్మం మా తండ్రి అనుకుంటే సగుణ బ్రహ్మం అన్నమాట. శబల అంటే సగుణ బ్రహ్మమును తండ్రిగా భావించారా? నిర్గుణ బ్రహ్మం మా తాత. ఇది కూడా దాటిపోవాలన్నమాట. और ये नाम रूप सुख दुखादि बंध मोक्ष रूप पंचभूत भौतिक प्रपंच मेरा परिवार है. ఇదంతా నా కుటుంబం అండి. ఈ భూత భౌతిక పదార్థాలన్నీ. మాయ నిజ పరివార సహిత పితాకే పాస్ నహి రహతా. ఎప్పుడు నేను మా కుటుంబంతో సహా మా తండ్రి గారి దగ్గరికి ఇంతవరకు వెళ్లలేదు, ఆయన చూడలేదండి. ఫారిన్లో పడి ఉన్నానండి. ఎప్పుడూ రావడానికి అవకాశం లేకుండా పోయింది.
లేదా ఆయన ఫారిన్లో ఉంటే నేను వెళ్ళలేకపోయాను. నిజం మాతా పాశువత్ పాసి హమేషా మై రహతాం. మా తల్లి చనువు ఎక్కువ అండి. ఆ తల్లి దగ్గరే ఉంటుంటామండి మేమంతా. అంటే ప్రకృతి, అవిద్య, అజ్ఞానం. అజ్ఞానాన్ని అంటిపట్టుకొని ఉంటామండి మేము. అంతేగాని ఆ తండ్రి గారి ముఖం ఇంతవరకు చూడలేదు. పితాకే పాస్ రహనేకి మేరీ బహుత్ మర్జీ భీ హై. ఉందామని మాకు కోరిక ఉంది గానండి, ఆయన దగ్గర కూడా వెళ్లి ఉందామని. ఆరు మా యత్న భీ అనేక కర్తాహు. ఎన్నో ప్రయత్నాలు చేశానండి. పితాకే పాస్ రహనేక, ఆయన దగ్గర ఉండడానికి ఎంతో ప్రయత్నం చేశా. పరంతు పితాజీ పాస్ ముచ్చుకో నహీ రఖితే. ఆయన మాత్రం మమ్మల్ని దగ్గర ఉంచుకోడండి. అంటే ఈ కర్మ, ఉపాసన, భక్తి ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆయన దగ్గరికి రానివ్వటం. జ్ఞానాదీవతు కైవల్యం. ఆయన షరతు పెట్టాడండి. ఓ అసంగ నిర్వికార్ నిర్వికల్ప హై మేరే మాతాపితాకే. ఆయనేమో అసంగుడు, నిర్వికారుడు, నిర్వికల్పుడు. మేమేమో ససంగులం, సవికారులం, సవికల్పులం. మరి ఆయన ఆయన దగ్గరికి మమ్మల్ని ఎట్లా రానిస్తాడో మీరే చెప్పండి. మేము ఇది వదులుకోము ఈ గుణం, ఆయనేమో వదులుకోకపోతే రానివాడు. ఇంకో విషయం ఏంటంటే మేరే మాతాపితాకే మాతాపితా హై నహి. మేరే మాతాపితాకే మాతాపితా హై నహి. మా తల్లికి తండ్రికి తల్లి తండ్రులు లేరండో. తల్లిదండ్రులు లేకుండా ఈ తల్లి తండ్రి ఉన్నారండి, అంతేనండి. ఔర్ మేరీ మాతాకే సాథ్ మేరా పితా స్పర్శ భీ నహీ కర్తా. ఎంత అద్భుతంగా చెబుతున్నారు. మా తల్లితో ఏమాత్రం మా తండ్రికి సాంగత్యం లేదండి, స్పర్శ కూడా లేదు. ఎందుకంటే నిరాకారుడు ఆయన. ఆ మాటకొస్తే ఈ శక్తి కూడా నిరాకారం. నిరాకారానికి సంబంధం ఎలా ఏర్పడుతుంది? इससे परिवार सहित मेरी उत्पत्ति और मरण ఆశ్చర్య రూప్ హై. అలా సంబంధం లేని తల్లిదండ్రులకు ఇద్దరికి మేము జన్మించామంటే అత్యాశ్చర్యం అండి మాకు. చూసారా, కథ చెప్పినట్టు చెబుతున్నాడు. సైన్స్ ను ఆర్టిస్టిక్ గా చెబుతున్నాడు మహానుభావుడు. పరిచయం లేదండి వాళ్ళిద్దరికీ, మేమంతా పుట్టుకొచ్చామండి అంటే అర్థం చెప్పండి. చెప్పయా శాస్త్రిజీ. ఆరంభవాదం కాదిది, పరిణామవాదం కాదు, వివర్తవాదం, అజాతవాదం. దేవుడు మేలు చేస్తే అజాతవాదం. గౌడపాదాచార్యుల మాట ఇది. ఏది జన్మించలేదో, స్పర్శ లేకుండా వీడు ఎలా జన్మిస్తాడో అర్థమవుతుందా? ఆలోచించండి. ఆ బ్రహ్మస్వరూపానికి, దాని మాయాశక్తికి ఏ మాత్రం స్పర్శ లేకుండానే జీవులందరూ జన్మించారు. జగత్తులో పదార్థాలన్నీ జన్మించాయంటే ఈ జన్మ అబద్ధం అన్నమాట. అది అబద్ధమైనప్పుడు ఇది అబద్ధం కాదు. అక్కడ స్పర్శ అబద్ధం, ఇక్కడ వీరెలా జన్మించారు. అందుకే శంకర భగవత్పాదులు ఏమన్నారు? జన్మ గాది జన్మ అంటే అర్థం వివర్తం. అసలు ఆ మాటకు వచ్చి ఆ కుండ జన్మించిందా అని అడిగితే జన్మించలేదంటుంటే ఆయన ఒక పక్క. అదేంటి, మట్టి ఆ రూపంలో కనిపిస్తున్నది, దాన్ని జన్మాను అంటే అను. ఆభాసవాదం. కారణమే వివిధ రూపాల్లో భాషించటమే అది సృష్టి. ఎంచేత అక్కడ ఏం జరగలేదు గనుక, వస్తుసిద్ధంగా ఏది అక్కడ లేదు గనుక ఇది కేవలం బుద్ధి సిద్ధమే. ఇంత గొప్ప అద్వైత భావం మనసులో పెట్టుకొని కమ్లీవాల పసిబిడ్డలకు చెప్పినట్టు కథ చెబుతున్నాడు. మేరీ ఉత్పత్తి ఔర్ మరణ్. చూచారా, మన భయం తీర్చేసేస్తున్నారు. నా జన్మే అబద్ధమైనప్పుడు మరణం అబద్ధం కాక నిబద్ధం అవుతుంది. నేను అసలు జన్మించనేలే. అజాతవాదం అంటే అర్థం ఏమిటి? నథింగ్ ఈజ్ బార్న్. ఏది పుట్టకపోతే పుట్టనిది ఎట్లా పుడుతుందండి? అంటే రేపు మరణాన్ని చూసి మనం భయపడక్కర్లే, అదే అర్థం. ఎందుకంటే మన జననం అబద్ధం కనుక. అయితే మరి ఏ దృష్టి ఉండాలి నీకు? అంతా ఒకే ఒక పదార్థమే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నది అనే భావన్నే మనసుకొస్తే ఈ రూపాల అబద్ధం, ఈ రూపాల్లో కనిపించే పదార్థము నిబద్ధం. అంటే అస్థిభాతి అనే సామాన్యమే జనన మరణాది విశేష రూపాలుగా భాషిస్తున్నదన్నమాట. నువ్వు పట్టుకోవలసినది ఏది? ఇది అంత అబద్ధము అని ఎప్పుడు చెప్పగలవు? నీకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఏది సత్యమో దాన్ని పట్టుకొని ఆ దృష్టితో దీన్ని చూచినప్పుడు ఇది తేలిపోతుంది. ఏది జలమో దాన్ని పట్టుకొని ఆ దృష్టితో చూసినప్పుడు తరంగ బుద్బుదాదులు అసలు జన్మించలేదు, ఇదంతా ఆభాసే అనే విషయం తెలుస్తుంది.
तथा मेरे परिवार नाम रूप सुख दुखादि बंध मोक्ष रूप पंचभूत भौतिक रूप जगत का भी जन्म मरण आश्चर्य रूप है। ఈ సృష్టి ప్రళయం కూడా ఆశ్చర్య రూపమే. ఇక్కడ జన్మ మరణం ఎలా ఆశ్చర్యమో వ్యక్తిగతంగా సమష్టిగతంగా సృష్టి స్థితి లయాలు కూడా అబద్ధమే. क्योंकि किसी निमित्त से जब मैं माता की गोद में प्रियादी वृत्ति द्वारा बैठता हूं, ఎంతో ప్రేమతో తల్లి ఒళ్ళో పడుకున్నంత వరకు నేను తబ్ మై పరివార్ సహిత మరణవాన్ మర్ జాతా హూ, అంతవరకు చచ్చిపోతా. తల్లి ఒడిలో ఉన్నంత వరకు నాకు చావు తప్పదు. తండ్రిని చూసే భాగ్యం నోచుకోలే. తండ్రిని చూసిన మరుక్షణం వీటన్నిటికీ స్వస్తి చెప్పి బతుకుతూ పోగలను. तब मई परिवार सहित मरणवत मर जाता हूं. नाम అంటే అర్థం మాతా కే సాథ్ ఏక రూపవత్ ఏక రూప్ హో జాతా హూ. తల్లితోనే నేను ఏకమైపోతా అంటే ప్రకృతిలోనే లయమైపోతా. ప్రకృతికి అతీతమైన పురుషతత్వాన్ని నేను అందుకోలేకపోతే నా గతేమిటి? పునః కిసి నిమిత్త సే మాతాకి గోద్ సే బాహర్వత్ బాహర్ ఆతా హూ. మళ్ళీ ఆ తల్లి తోసేస్తుంది నన్ను, వచ్చి పడతా ఈ ప్రపంచంలో. సరా, అందుకే తల్లి వల్లనే జన్మించటం, తల్లిలోకి వెళ్ళిపోవడం. మనం అమ్మలగన్నయమ్మ, అమ్మ వల్ల జన్మించాము, అమ్మలగన్నయమ్మలో మరణిస్తున్నాం. అర్థమవుతున్నదా? నమాట అమ్మ వల్ల జన్మించాలంటే ఎవరి అమ్మ వల్ల వాళ్ళు జన్మించారు. అందరి అమ్మ ఒకతున్నది, అది ప్రకృతి. దానిలో పడిపోతున్నాం. మరణించటం అనగా నామరూప క్రియా మూలకమైనటువంటి ఏ సత్వ రజస్తమో గుణాత్మకమైన మూల ప్రకృతి ఉన్నదో దానిలో చేరిపోతాం. అంటే గుణాతీతం అవ్వలేకపోతున్నాం. గుణాలకు అధీనమైపోవడమే జన్మ మరణం. అవి తప్పించుకోవాలంటే భగవద్గీత మళ్ళీ చదవండి ఒకసారి. ఈ లైట్లో చదవండి. గుణత్రయాధ్యాయం చదవండి. దైవం హాయిగా భయం పోతుంది మనకు. గుణత్రయ అధ్యాయం చదవండి. చిన్న అధ్యాయమే, చాలా బ్రహ్మాండం. బాగా జాగ్రత్తగా చదవండి. ఆ పుస్తకం చదవండి. మరి అది శంకర భాష్యానికి అనువాదం ఉంటే అవి చదవండి. నేనే చాలా వరకు అనువాదం చేశా శంకర భాష్యాన్ని. మాయ నిజ పరివార సహిత ఉత్పత్తివాన్ ఉత్పన్న హోతా హై. బాగుంది, చాలా బాగా చెప్తా. ప్రీతి హమారా పితా కర్తా హీ నహీ. తండ్రి ఎప్పుడు మమ్మల్ని బాగా చూడటం లేదు. ఆర్ నా అప్రీతికర్త హై, లేదా మమ్మల్ని ద్వేషించటము లేదు. చూసారా, తండ్రి గారి లక్షణం చెబుతాం. తల్లేమో ఎప్పుడు అభిమానించి మా ప్రాణం తీస్తున్నది, ద్వేషించదు. అంటే ప్రకృతి మనల్ని ద్వేషించదు. జన్మకు కారణమే, స్థితికి కారణమే, మరణానికి కారణమే. 3 దశల్లో తల్లి మనల్ని అంటి పట్టుకునే ఉన్నది. అదే ప్రమాదం. ఆ తల్లి గారాభమే ప్రమాదం అయింది. తండ్రి గారా ఆయన మనల్ని దగ్గరికి రానివాడు, దూరము చేసుకోడు. మా మీద రాగం లేదు, ద్వేషం లేదు. అదే ఉపేక్ష. ఉదాసీన వదాసీన. హమారా పితా కర్తా హీ నహీ ఔర్ నా అప్రీతికర్త. ప్రీతి చేయడు, అప్రీతి చేయడు. నా పరివార సహిత మేరీ ఉత్పత్తి మరణ్ మే హర్ష శోక్ కర్తా హై. నేను పుడుతున్నా చస్తున్నా ఆయన సంతోషించడు, బాధపడడు. అస్థిభాతి అండి. ఈ విశేషాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది ఏమనుకోదు. ఆ సముద్రం పిత అనుకోండి, ఆ తరంగం దాని పుత్రుడు అనుకోండి, అది పుట్టిందనుకోండి, సంతోషించాలిగా సముద్రం. ఏం లేదు, అది దానిలో కలిసిపోయిందని మరణించిందిగా, అది బాధపడదు. మేరీ ఉత్పత్తి మరణ్ మే హర్ష శోక్ నహీ కర్తా వరన్ ఏక్సార్ రహతా హై. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంటుంది. ఆ తండ్రి స్వభావం. తాత్పర్య ఏకి पौत्रों सहित हम बेटे के कर्तव्यों से अस्पर्श हैं, जैसे वायु के चलने न चलने में आकाश एक सा है. ఈ వాయువు కదిలినా స్తంభించిపోయినా ఆకాశానికి ఏమీ లేదు. వీస్తుంటే వీచమంటుంది, మానేస్తారంటే మానేయమంటుంది. ఆకాశం దానిపాటికి అది ఉన్నది. हमारा पिता मेरी माता को तथा हमारे सर्व परिवार सहित सब न्यूनाधिक भावाभाव वृत्तांत को जानता है. అయితే ఆయన కాలాంతకుడు మా తండ్రి అన్ని గమనిస్తూనే ఉంటాడట. అన్ని గమనిస్తూనే ఉంటాడు. మా తల్లిగారు చేసేటువంటి పనులన్నీ ఆయనకు తెలుసు. మేము ఆమెకు అధీనమై బతుకుతున్నామనే విషయము తెలుసు. మేము పుడుతున్నాం పోతున్నామనేది తెలుసు ఆయనకు. ఔర్ హమ్ నిజ పితా కా హాల్ కుచ్ జాంతే నహీ. ఆయన పరిస్థితి ఏమిటో మాకే తెలుస్తావు.
నా కహ సక్తే హై, అసలు చెప్పలేము ఆయన స్వరూపం ఏమిటో. హమారీ మాతా భీ నహీ జాన్ సక్తి, మా తల్లికి కూడా తెలియదు మా తండ్రి స్వభావం ఏమిటో. అజ్ఞానం కదా, జడం కదా, జడానికి చైతన్య స్వభావం ఏం తెలుస్తుంది? ఈ మేరా పతి కౌన్ హై, తన భర్త ఎవరో తనకు తెలియదు. రక్త, ఇంకొక అద్భుతమైన మాట చెబుతాడు ఇప్పుడు. రక్తార్ రూప్ కైసా హై, ఆయన స్వరూపం ఏమిటో తెలియదు. తో హమ్ కైసే జానేంగే జడ్ హోనేసే, మాకేం తెలుస్తుందండి మా తల్లిగారికే తెలియకపోతే. హమారా పతి హమారా పిత హమారే మే హీ రహతా హై, ఇంకో చమత్కారం ఏమిటో తెలుసా అండి, మా తండ్రి ఎంతో దూరంగా లేడండో, మాలోనే ఉన్నాడండో, కానీ మాకు అంతుపట్టకుండా ఉంటున్నాడు, అదృశ్యంగా ఉంటాడు. దృశ్యం కాదుగా, ద్రష్ట కదా. ఔర్ హమారీ పాలనా భీ కర్తా హై, మామను పెంచుతూ చేస్తూనే ఉన్నాడు, మా పోషణ కూడా చేస్తున్నాడు. తో ఓ భీ హమ్ నిజ పితాకో జాన్ సక్తే నహీ, మాలోనే తిరుగుతున్నా ఆయన స్వరూపం ఏమిటో మాకు తెలియక చూస్తున్నాం. బడా ఆశ్చర్య హై, మేరీ మాతాతో పతివ్రత ధర్మవాళీ హై ఔర్ హమారా పితా సదా బ్రహ్మచారి హై. అద్భుతం అండి ఇది. మా తల్లేమో మహాపతివ్రత, మా తండ్రి ఏమో బ్రహ్మచారి. అర్థమవుతున్నదా అని? సదా బ్రహ్మచారి ఆయన, ఈవిడేమో మహాపతివ్రత. ఈ కాపురం ఏమిటో అర్థం కావటం లేదండి. ఇసీసే హమారీ ఉత్పత్తి ఆశ్చర్య రూప హై, ఆయన బ్రహ్మచారి ఈమె మహాపతివ్రత అయితే మేమలా ఎలా జన్మించామో, హమారీ ఉత్పత్తి ఆశ్చర్య రూప హై. मुझ पुत्र का परिवार साहिब सर्व प्रकार से माता पर हुआ है, निज पिता पर नहीं. మా స్వభావం అంతా తల్లిని బట్టి ఏర్పడుతున్నది కానీ తండ్రిని బట్టి ఏర్పడటం లేదు. అదేనండి, పితాకే ధన్ సే హీ ఏ సంసార్ రూప్ బగీచా హమ్నే ఖడా కియా హై, ఆయన డబ్బుతోనే మేము ఇండ్లు వాకిండ్లు కట్టుకున్నాం, తోటలు దొడ్లు పెంచుకున్నాం. ఆయన డబ్బు ఏమిటి? అస్థిభాతి. అది లేకపోతే ఇదంతా లేదండి. పరంతు పితాకో ఇస్కా హర్ష శోక్ నహి, మేమింత ఆయన ఆస్తిపాస్తి అనుభవిస్తున్నా ఆయనేమీ హర్షం లేదు, శోకం లేదు, ఆయన ఉపేక్షగానే ఉంటూ ఉన్నాడు. సంకేతం ఇంకా ఉన్నదనుకోండి, చాలు, ఏమాత్రం చాలు. మనకు అద్వైత భావం ఆరూఢం కావడానికి ఆయన చెప్పిన ఎంత గొప్ప సంకేతమో చూడండి. తర్వాత ప్రియవ్రతుడు అక్కర్లేదు, పృథు చక్రవర్తి అక్కర్లేదు, శబ్దాది విషయాలన్నీ వచ్చి మనతో కంప్లైంట్ చేశాయట. మేము మీకు బంధ కారణమని అంటున్నారే, అస్సలు మీరే మమ్మల్ని బంధించారు. మీరు మా ద్వారా లోకంతో సంబంధం పెట్టుకుని సుఖదుఖాలు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఆ పని చేయమని ఎవరు చెప్పారు? చెప్పండి. ఇదిగో మేము ఒక మాట చెబుతాం, హమారే బీచ్ పడనే మే క్యా ప్రయోజన్ హై, ఏ మనాదికోం కా సాక్షి ఆత్మ అప్ని మహిమా మే రహో. మీరు సాక్షి స్వరూపులు, మీ మహిమలో మీరు ఉండండి. మాతో ఎందుకు సంపర్కం పెట్టుకున్నారు? और हम अपने घर में निज संस्कारों से जैसा होगा वैसा भोगेंगे. మేము ఎలా ఉండాలో అలా ఉంటాం. మమ్మల్ని ఉపయోగించుకోవడంలో మీరు పొరపాటు చేస్తున్నారు. మంచికి ఉపయోగించుకోవటంలా చెడ్డకు ఉపయోగించుకుంటాం. परंतु हम लोगों के व्यवहारों को ये आत्मा निज धर्म मान के दुखी सुखी होवे तो इसमें हमारा क्या अपराध है. మీరు సుఖపడుతున్నాం దుఃఖపడుతున్నాం మా మీద కంప్లైంట్ చేస్తారే, మేమేం చేస్తాం? మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతాం మీకు. ఆ వడ్రంగి చేతిలో ఒక రంభం ఉన్నది, బాడిష ఉన్నది, సుత్య ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఆయన ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగపడతాయి. ఆ దూలమో ఏదో కొయ్యడానికి ఉపయోగపడతాయి, పడతాయి. ఒకటి గొంతు కొయ్యడానికి కూడా ఉపయోగపడమంటే పడతాయి. నిన్ను బట్టినది, నీ కర్తృత్వం నీది. మేము కరణాలటవి అంటే ఉపకరణాలం. మేము సాధన సంపత్తే, అంతేగాని మిమ్మల్ని మేము శాసించం. మమ్మల్ని మీరు శాసించండి, మంచి మార్గంలో నడపండి, మేము నడుస్తాం, మిమ్మల్ని నడుపుతాం అంటుంటే మనం కంప్లైంట్ వెనక్కు తీసుకోవాలా లేదా? అంటే మన ఇంద్రియాలన్నీ మనకు సాధనాలు. మన శరీరం ఒక సాధనం, ఇంద్రియాలు సాధనములు. అందులో శరీరము తమోగుణం, కర్మేంద్రియాలు రజోగుణం, మరి జ్ఞానేంద్రియాలు సత్వగుణం. సత్వగుణాలకు అధిపతి మనస్సు. మరి రజోగుణాలైనటువంటి ఇంద్రియాలకు అధిపతి ప్రాణం. ఈ ఇంద్రియాలను పక్కన పెట్టు, మూడే ఉన్నాయని చెప్పు, ఇంకెందుకు కోరిక గొడవ, సింపుల్ గా చెప్పు. శరీరము, ప్రాణము, మనస్సు, ఇంకేం మాట్లాడకండి. మనమంటే అర్థం ఇప్పుడు మన శరీరము ప్లస్ మనస్సు, ప్రాణము ప్లస్ మనస్సు.
ఈ 3 పక్కన పెట్టు, నువ్వు లేవు, యు ఆర్ ఎగ్జాస్టెడ్, అయిపోయావు. అయితే 99 అయిపోయావు, ఒక్కటి ఉన్నావు. ఆ ఒక్కటి ఉన్నావు గాని గుర్తించాలి. ఆ ఒక్కటి గుర్తిస్తే ఈ 99 ఆ ఒక్కటి అనేటువంటి దృష్టితోనే చూడగలవు. అప్పుడు డబుల్ అడ్వాంటేజ్ నీకు. ఈ 99 నీకు కలిసి వస్తుంది, ఒకటి అనేది నీ స్వరూపంగా నీకు ఎప్పుడు దక్కుతుంది. ఆ ఒకటి అర్థం చేసుకోలేకపోయావు, పోగొట్టుకున్నావో, ఆ ఒకటి దక్కలే నీకు, ఈ 99 నీ ప్రాణం తీస్తాయి. ఇది ఉండేటువంటి మర్మం. ఇప్పుడు ఈ శరీరము నీది ఉపదించుతున్నది, రోగాలు రోష్లు వచ్చి పడ్డావనుకో మోకాలు ఎరుగుతుంది. అప్పుడు ఈ శరీరమే నిన్ను ప్రాణము బ్రీతింగ్ కంప్లైంట్ వచ్చిందనుకో, ఆక్సిజన్ పెట్టినా సుఖం లేదు, నువ్వు పీల్చలేవు గాలి. మనస్సు మెంటలీ రిటార్డెడ్ ఫెలోస్ ఎంతమంది లేరు పిచ్చాసుపత్రిలో? మనసు నీ అధీనంలో లేదనుకో, అమ్మా మొత్తం ప్రపంచమే పోయింది నీకు. ఈ 3 దుర్వినియోగమైతే నీకు ఉపయోగపడవు. తద్వినియోగమయ్యాయో అప్పుడు ఆ 100వది ఉన్నది చూడండి, దాన్ని చూపుతాయి. ఆ చూపేదేది? శరీరం అనేది ఆధారం. ఈ శరీరమున దాని మీద ఆధారపడి ప్రాణం, ఆ ప్రాణం మీద ఆధారపడి మనస్సు, అప్పుడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఏంటి ఆ మనస్సుకు అన్నీ దోహదం చేస్తే ఆ మనస్సులో కూడా తమోగుణం పోయి రజోగుణం పోయి సత్వగుణం శుద్ధి అయి అప్పుడు బ్రహ్మాకార వృత్తి దానిలో ఉదయిస్తే ఆ 100వదని చెప్పానే, అప్పుడు దాన్ని పట్టుకోగలం. అది నీ స్వరూపం అని ఎప్పుడు అర్థం చేసుకో, అంటే సామాన్యాకార వృత్తి అదే నా స్వరూపం అని అర్థం చేసుకున్నావో, ఈ విశేషాలన్నీ దాసోహం. అప్పుడు అది జీవన్ముక్తి. అంటే వీటిని వాడుకుంటూ ఉంటాడు అంతవరకే. ఆకలైంది ఇంత భారీ, దాహమైంది ఇంత భారీ, అంతే. ఇంకా దానికి ఎక్కువ ప్రాముణ్యాన్ని ఇవ్వడు. వాడు నిరంతరం బ్రహ్మాకార వృత్తితో ఉంటూ ఉంటాడు. ఇది దీనిలో ఉండేటువంటి మర్మం. అంచేత ఇంద్రియాలు మా మీద మీరు కంప్లైంట్ చేసేం సుఖం లేదండి, మిమ్మల్ని మీ మీదనే మీరు కంప్లైంట్ చేసుకోండి. మీ అజ్ఞానమే మీకు ఇన్ని కష్ట సుఖాలు తీసుకొచ్చి నెత్తిన పడేసింది. అబ్ ఇదో చెబుతున్నది చూడండి, ఆత్మాకే ఖేల్నేకే ఖిలౌనే హై విరోధీ నహి. మీరు మమ్మల్ని ఆడుకుంటే ఆట బొమ్మల్లాగా ఉన్నాం మీ చేతిలో మేము, అంతేగాని మిమ్మల్ని ఏమి ప్రాణం తీయటం లే. అబ్ హంసే దుఃఖ మాన్నేసే క్యా మతలబ్ హై, మా వల్ల కష్టాలు కలుగుతున్నాయంటే ఏమిటి అర్థం? అబ్ భీ హంకో ఖేల్నేకే సాధన్ హీ జాన్నా చాహియే. ఇప్పుడు కూడా మమ్మల్ని బొమ్మల్లాగే వాడుకోండి మరి చేతైతే. మిల్కే భోజన్ కరే పీఛే జాతి పూచిని నాదానీగా కామ్ హై. అందరు కలిసి భోజనం చేసిన తర్వాత ఒరే నీ కులం ఏమిట్రా అని అడిగినట్టున్నదట. ఎంత బ్రహ్మాండమైన మాట. అందరు కలిసి భోజనం చేశారు, పంక్తి భోజనం, కుల మత భేదం లేకుండా, ఒక సంతర్పణ. ఆ తర్వాత ఏమయ్యా నువ్వు ఎవరు, ఏమిటి నీ కులం అంటే, ఇప్పుడేం చేస్తావయ్యా భోజనం చేసిన తర్వాత? మిల్కే భోజన్ కరే, అందరు కలిసి భోజనం చేసి పీచే ఆ తర్వాత జాతి పూచిని, జాతి ఏమిటని అడగడం నాదానీకా కామ్హై. నాదాని అని అంటే అజ్ఞానం అన్నమాట. ఎంత బేవకూపు కాకపోతే ఇప్పుడు నన్ను అడుగుతావేంటి? హం శబ్దాది విషయం సేహి ఇస్ సాక్షి ఆత్మాకే రమనేక ఏ నామరూపు సంసార్ క్షమన్ శోభరాయ్. అసలు మమ్మల్ని వాడుకుంటే మీకు ప్రపంచం ఒక బ్రహ్మాండమైన నందనవనంలాగా కనపడుతుందయ్యా మీకు. ఇది నల్లమల ఫారెస్ట్ అని బాధపడుతున్నావు నువ్వు. కాదు, ఇది పెద్ద ప్లెజర్ గార్డెన్. హాయిగా విహారం చేయవచ్చు నువ్వు ఈ ప్రపంచంలోనే. ఇదంతా బ్రహ్మాకారంగా కనపడుతుంది. మమ్మల్ని వాడుకునే తీరులో మీరు వాడుకోవటం లేదు. సాక్షి ఆత్మాకే రమనేక, సాక్షి అయిన ఆత్మ క్రీడించటానికి ఏ నామరూప సంసారం శమన్. హైదరాబాద్ భాష శమన్. శమన్ అనేది తోట. जो हम नहीं होवे तो शमन के वृक्षों के समान तो फिर संसार क्या है? हम लोगों का ही तो संसार है. మేము ఉంటేనే సంసారం, లేకపోతే ఏముందయ్యా? శ్రోత్రాది ఇంద్రియం సే శబ్దాది విషయ గ్రహణ్ బేషక్ కరో. బేషక్ అంటే నిస్సందేహంగా మీరు శబ్దాది విషయాలను శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా సంబంధం పెట్టుకోండి, మేమేం కాదనలేదు. శబ్దజ్ఞానం, రూపజ్ఞానం, రసజ్ఞానం సంపాదించండి. పోయే దోషనహి, తప్పేం లేదో. లోక వ్యవహారం తప్పని అనుకుంటున్నారే, అది కాదు అని అంటున్నారు జ్ఞాని. ఇప్పుడు యోగులైతే పరిగెత్తిపోతామంటారు, ఇవన్నీ పనికిరావండి,
బాహ్య ప్రపంచంతో లావాదేవీ పనికిరాదు మనకు. బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖం చేసుకోండి అని పనికిరాదు. कोई दोष नहीं, परंतु जुल्म से असज्जन पुरुषों के समान मत ग्रहण करो. నీతిగా బతకండి. జుల్మీ పనికిరాదు. జుల్మ్ అంటే దొండగం చేసి ఏదో ఒక విధంగా ఇంకోరి నోరు కొట్టి కడుపు కొట్టి బతకాలని ప్రయత్నించకండి. हम इस जीव के आनंद वास्ते ही उत्पन्न हुए हैं. మీ బోటి జీవులకు ఆనందం కల్పించటానికే మేము తయారయ్యాం. ఇంద్రియాలు ఎందుకున్నాయి చూడండి. ఆ ఇంద్రియములకు ప్రయోజనం చెబుతున్నాడు. రూపం తెలుసుకోవాలంటే కన్ను ఉండాలి నీకు. శబ్దం గ్రహించాలంటే చెవి ఉండాలి. వద్దనకూడదు. భద్రం కర్ణేభి శృణయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్ర. అది మీరు కోరవలసినది. అర్థమైందా ఇప్పుడు ఆ శాంతి వాక్యం? భద్రమైన దాన్ని చూడు, భద్రమైన దాన్ని విను. ఈ చెవులతోనే, ఈ కళ్లతోనే. రెండే చెప్పాడు, చూశారో లేదో. ఏంటంటే శ్రవణం దర్శనం. శ్రవణం పరోక్షం, దర్శనం అపరోక్షం. రెండే మాటలు. అది ఏదట? భద్రం. భద్రం అనే మాటకు అర్థం బోనం. అది లాటిన్ వర్డ్. బోనం అనంటే ది హయ్యెస్ట్ గుడ్ అని. ఏది మంచి రూపమో అది చూడు, ఏది మంచి శబ్దమో అది వినంటే పరమాత్మే. నువ్వు చూడదగిన రూపం, నువ్వు వినదగిన శబ్దం. నువ్వు పరమాత్మ తాలూకు శ్రవణం చేయి. ఆ తర్వాత ఆయన యొక్క స్వరూపాన్ని దర్శనం చేయి. అప్పటికి అపరోక్షం పరోక్ష జ్ఞానాలు రెండు నీకు సంపూర్ణంగా అనుభవానికి వస్తాయి. గ్రహణకర్త పురుషుకో రాజదండ్. ఇదిగో పనికిమాలిన పనులు చేస్తే నీకు శిక్షణ తప్పదు. విషయంకో గ్రహణ కర్నా స్వాభావిక ధర్మ హై. శబ్దాది విషయాలు గ్రహించడం సహజమే. ధర్మీకే హోతే ధర్మకా నివారణ నహి హోతా. నువ్వు ధర్మివెయ్యుండి ధర్మాలను నువ్వు పోగొట్టాలని ప్రయత్నించటం తప్పు. సర్వధర్మాన్ పరిత్యజ్య కాదు. నువ్వు ధర్మివెయ్యుండి ధర్మాన్ని వదులుకోలేవు. ధర్మి అనంటే నువ్వు ఆ ధర్మాలు కలిగిన వాడను అనే అభిమానం పెట్టుకుని అవి వదులుకుందామని చూస్తావేమిటి? అయితే ఎప్పుడైతే వదులుకోవచ్చునండి? నువ్వు ధర్మివిగా ఉండకు. అంటే ఇవి నా ధర్మాలు అని అనుకోకు. అది నా ధర్మాలు అని అనుకోకపోతే ఇది ప్రకృతి ధర్మాలని దానికి అప్పచెప్పేసి. ఇది ఆత్మధర్మం కాదు. శబ్ద స్పర్శ రూపరసగంధాదులు ఆత్మధర్మం కాదు. అలాగే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు ఆత్మ ఉపాధులు కావు. మరి ఆత్మకేమిటి? ఆత్మ లక్షణం ఒకటే, అస్థిభాతి. ఇంకా ఏది పెట్టుకున్నా అది ఆగంతుకం, సహజం కాదు. కనుకనే ఆగంతుకాన్ని వదిలేయి. సహజంగా ఏ స్థితి ఉన్నదో ఆ స్థితిలోనే ఉండిపో. అదే స్వస్థత. అయిందా? నిజ బంధన్ కా కారణ్ జాంతా హై. ఇదిగో पुनः जो हमको बुरा निज बंधन का कारण जानता है तो तिसको शपथ है. शब्द स्पर्श रूप रसगंधादि हम विषयों को मत ग्रहण करे. हम तिसको निमंत्रण नहीं भोजते. మేమే మిమ్మల్ని ఎట్లాగైనా సంబంధం పెట్టుకోమని చెప్పటం లేదు. హమారీ నిందా భీ కర్తా హై. మమ్మల్ని అనవసరంగా నిందిస్తారు. పునః హమారా గ్రహణ్ భీ కర్తా హై. మమ్మల్నేమో కాదనంటారు. మళ్ళీ మా ద్వారానే అన్ని పనులు చేసుకుంటుంటారు. మీకేమైనా నిజాయితీ ఉన్నదా అండి? కనుక మమ్మల్ని దేనికి వాడుకోవాలో దానికి వాడుకోండి, అంతే. जो अभिमान करे विषय क्या है, अज्ञानी के व्यवहार सिद्ध होते नहीं. जो अभिमान करे विषय क्या है. అభిమానంతోనే నీ విషయాలన్నింటినీ చూస్తున్నావు. అభిమానమే లేకపోతే నీకు ఏదేం కనిపిస్తుంది? విషయ కనిపిస్తుంది. విషయ మీద అభిమానం పెట్టుకోండి, విషయం మీద కాదు. సో హంసే రహిత్ హోకర్ దేఖ్లేవే. మమ్మల్ని వదిలేసి చూడండి అయితే. हे साधो, हम शब्दादि विषयों का किसी भी ज्ञानी अज्ञानी के साथ पक्षपात नहीं. మాకు ఎవరి విషయంలో పక్షపాతం లేదు. అజ్ఞాని దగ్గరే పని చేయాలి, జ్ఞాని దగ్గర పని చేయకూడదు. లేదా జ్ఞాని దగ్గరే చేయాలి, అజ్ఞాని దగ్గర చేయకూడదనేం లేదు. మేము మీకు ఉపకరణాలం. మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా మీకు తోడ్పడతాం. శ్రోత్రాది ఇంద్రియం సే హమారా గ్రహణ కరేగా. తీసుకో జైసా హమారా స్వరూప్ హై తైసా అనుభవ కర్నా హీ పడేగా. మీకు ఎలాంటి వ్యవహారం ఉంటే అలాంటి అనుభవమే కలుగుతుంది. శబ్దాది విషయ ఇసుకో దుఃఖ నహీ దేతే. మేమేమి మీకు దుఃఖం ఇవ్వటం లేదు. ఇసుకే అనాచార కర్మ హీ ఇసుకో దుఃఖ దేతే హై. పనికిమాలిన పనులు చేస్తున్నప్పుడే మా వల్ల మీకు కష్టం, లేకపోతే మీకు సుఖమే. మీరు నిర్ణయించుకోండి. కర్తృత్వం మీది, కరణత్వం మాది. కరణానికి అంటదు ఫలితం, కర్తకు అంటుతుంది. నువ్వు ఒక కత్తి తీసుకొని ఒకటి పొడిచావనంటే
కత్తి మీద ఎవడో కంప్లైంట్ చేయడు, ఆ పొడిచిన వాడిని పట్టుకుంటారు. కత్తిని పట్టుకుని ఏం సుఖం? కత్తిదే ఉంది, అది జడ పదార్థం. తర్వాతనండి, స్వస్వర్ణాశ్రम अनुसार यथा योग्य धर्म पूर्वक शब्दादि विषयों में श्रोत्रादि इंद्रियों का प्रवृत्ति रूप वा कायदे को छोड़ के अकायदे से बरतेगा तो दुखों का जनक पाप होगा, अन्यथा नहीं. మీకు దుఃఖ కారణం పాపం. ఆ పాపం దేని వల్ల కలుగుతుందంటే మీ ప్రవర్తన వల్ల కలుగుతుంది. ఏమిటి ఆ ప్రవర్తన? స్వస్వ వర్ణాశ్రమానుసాर यथा योग्य धर्म पूर्वक शब्दादि विषयों में శ్రోత్రాది ఇంద్రియోं का प्रवृत्ति रूप कायदे को छोड़ के, మీరు దాన్ని వదిలేశారు. దేన్ని? కాయిదా. మీరు న్యాయాన్ని వదిలేశారు, ధర్మాన్ని వదిలేశారు. ఏమిటి ఆ ధర్మం? ప్రవృత్తి. ధర్మం ఎప్పుడూ మీకు ప్రవర్తనకం, అంటే ఈ పని చేయమని చెబుతుంటుంది. ఎలాంటి పని? యథాయోగ్య ధర్మపూర్వక శబ్దాది విషయం మే శ్రోత్రాది ఇంద్రియోं का ప్రవృత్తి. మీ ఇంద్రియాదులు ఎక్కడ ప్రవర్తించాలి అంటే ధర్మ మార్గంలో. అదేమో మీరు వదిలేశారు. అకాయిదేసే, అధర్మం అన్యాయం ఉన్నదే దానిలో బర్తేగా, దానిలో ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తిస్తే తో దుఃఖం కా జనక్ పాప హోగా, మరి తప్పకుండా దొరుకుతుంది అది. అన్యథా నహి. ఏ సాధో ఏ పుణ్య పాప్ హర్ష శోక్ సుఖ దుఃఖ బంధ మోక్షాది కే పంచాయత్ మాయా తత్కార్యమే. ఇదంతా దేనివల్ల ఏర్పడుతున్నా? మాయా కార్యం ఇది. హమ్ లోగ్ అసత్ జడ దుఃఖ రూప దృశ్య కోటి మే వర్తనే వాలే కీ హై. అలాంటి వాళ్ల కోసం ఉన్నాం మేము. ఏది? ఆ ఫలితం ఇవ్వడానికి. हम दृश्य का दृष्टा को देश काल वस्तु भेद रहित सत्य चित आनंद रूप प्रत्यगात्मा संग होने से उसको पूर्वोक्त पंचायत नहीं चाहिए. మీరు ఆ దృష్టితో కనుక ఉండగలిగితే మా గొడవ మీకు లేదు. అర్థాత్ కార్యకారణ రూప అనాత్మా కే ధర్మ ఆత్మా మే నహీ మాన్యా చాహియే. అనాత్మ ధర్మాలు ఆత్మలో ఉండవు. మీకు కావలసింది అనాత్మ. ఆత్మ తెలుసుకోండి. అనాత్మ అయితే అందుకు ఉపయోగపడతాం, ఆత్మ అయితే అందుకు మేము ఉపయోగపడతాం. దేనికి మా ఉపయోగం కావాలో మీరు అర్థం చేసుకుని బతకండి. ఆత్మానాత్మగా సమ్యక్ దర్శన్ హీ కర్తవ్య హై. మమ్మల్ని అడిగితే మేము సలహా ఇస్తాం, ఆ దర్శనమే మీ కర్తవ్యం. అసమ్యక్ దర్శన్ హీ అజ్ఞాన్ హై. దానికి భిన్నంగా మీరేది చూసినది అజ్ఞానమే. శారీరక కర్మ జ్ఞాని అజ్ఞానికే తుల్య హీ హై. శరీర కర్మలు ఇద్దరికి సమానమే. జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఆకలితే ఇంత తింటారు, దాహం వేస్తే ఇంత తాగుతారు. కేవలం సంకల్పక భేద. ఆ తినడం తాగడంలోన ఎవడికి ఎలాంటి సంకల్పం ఉంటే అదే వాడిని పైకి తెచ్చినా తెస్తుంది, పడగొట్టినా పడగొట్టు. తెలుసుకోండి. అది నిర్వికల్పంగా చేస్తున్నారా లోక వ్యవహారం, సవికల్పంగా చేస్తున్నారా? నిర్వికల్పంగా చేస్తే అది వ్యవహారమే కాదు, కర్మణ్య అకర్మ అంతే. సవికల్పంగా చేశారు, అకర్మణిచ కర్మ. మీరు పని పైకి చెయ్యకపోయినా అందులో కర్మ వాసనలుంటాయి కాబట్టి అది కర్మ కిందనే జమ. అర్థమైందా? కాబట్టి ఉపాధుల మీద మీరు విరుచుకపడకండి. అంటే ఇప్పుడు మనకు సాధన మార్గం నేర్పుతున్నారు కమ్లీవాల. మీ ఉపాధులు మీరు చెప్పిన మాట వింటాయి. మీరు ఎలా వాటిని మలుచుకుంటే అలాగ మీకు పనికొస్తాయి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అని కఠోపనిషత్తు. అది కొంచెం చూడండి ఇంటి దగ్గర, ఆ భాగం చూడండి. ఆ సారథి ఎలా నడిపితే ఆ రథం అలా ఆ బాటలో వెళ్ళిపోతుందని చెప్పాడే, అది కూడా ఇదే. కాబట్టి వామన్ భగవాన్ వచ్చి మీకు చెప్పాలంటే చెబుతాడు, ఆయన చేత చెప్పిస్తాం. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడా వామనుడు. ఈయన 3 అడుగులు ఆయనకు దానం చేశాడా. అది త్రివిక్రముడుగా మారాడు ఆయన. త్రివిక్రమ, క్రమ అంటే అడుగే, త్రివిక్రమ అంటే 3 అడుగులే. 3 అడుగులు ఆయన దృష్టిలో 3 లోకాలు. ఈయన దృష్టిలో 3 అడుగులు మాత్రమే. అయితే ఆయన దృష్టిలో 3 లోకాలు అయి కూర్చున్నాయి. కనుక ఈయనకు వామనుడుగా కనిపిస్తే అసలు ఆయన త్రివిక్రముడు. అదే అక్కడ ఉండేటువంటి మర్మం. అది విప్పి చెబుతున్నాడు. ఏమని? జైసే మహాకాశ్ ఘటాకాశ్ అవతార్ హోతా హై సో బోధరూప వామన్. బోధరూపమైన వామనుడట అంటే జ్ఞానస్వరూపుడైన వాడు ఘటాకాశంగా వామనంగా కనిపించి మహాకాశంగా త్రివిక్రముడుగా కనిపిస్తాడు. జాగ్రత్త. అసలు ఈ ఘటంలో ఉండే ఆకాశం మహాకాశమే అని అర్థం చేసుకోవటమే వామనం త్రివిక్రమైపోవడం. అర్థం చేసుకుంటే, చేసుకోకపోతే బలి అయిపోతాడు. దానికి అజ్ఞాన రూప బలికే, ఆ అజ్ఞానమే బలి.
నికట్ జాకే ఆయన దగ్గరికి వెళ్లి తీన్ కదం కదం అనంటే అడుగు 3 అడుగులు రూప పృథివీకా దాన్ మాంగతా హై 3 అడుగులు దానం ఇస్తావా అని అడిగాడు. తాత్పర్య ఏకి దాని తాత్పర్యం ఏమిటంటే తీన్ కదం రూప్ సత్వ రజ తమ త్రిగుణాత్మక రూప్ హి అజ్ఞాన్ తత్కార్య జగత్ హై. ఆ 3 అడుగులు ఏవో కావు 3 గుణాలండి బాబు. త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాత్మకమేగా మొత్తం ప్రపంచం. దీన్ని దాటిపోవాలన్నమాట. అప్పుడు త్రివిక్రమ. ఈ 3 గుణాలను విశేషంగా క్రమ దాటిపోవడమే త్రివిక్రమ. నేను చెబుతూనే వచ్చా చాలా రోజుల నుంచే మీకు. అవే ఇప్పుడు వెరిఫై అవుతున్నాయి. తత్కార్య జగత్ హై और अज्ञान तत्कार्य को असत जड़ दुख रूप सम्यक जानो. सम्यक जो जानना ना मिथ्यात्व निश्चय व अभाव निश्चय जाना ही है. यही 3 कदमों का नापना है. 3 అడుగులు కొలవటం. నాపన అంటే మెజర్ చేయడం అన్న, కొల్చిపారేయడం. ఇవి 3ంటిని కొల్చేశాట. మై సచ్చిదానంద స్వరూపాత్మ అజ్ఞాन तत्कार्य ब्रह्मांड कार्य का సాక్షి హూ యహీ బ్రహ్మాండ కా ఫోడనా హై. ఇవి కొలిచాడనంటే ఈ కొలత అయిన తర్వాత ఆయన పెరిగిపోయాడు. 3 లోకాలు వ్యాపించాడు. అంటే ఈ గుణత్రయాన్ని కొలిచేసిది ఇంతే గదా అని. ఈ గుణత్రయాన్ని దాటిపోతే నిర్గుణమైన తత్వం సర్వవ్యాపకం అవుతుంది. గుణత్రయాత్మకంగా అది వ్యాపకం కాదు. అప్పుడు వామనమే. వామనం అంటే పొట్టిది అని. వామనావతారం ఒకటి ఉన్నదని కాదు. ఈ గుణత్రయ అధీనమైనంత వరకు పొట్టిదే మన జ్ఞానం. డ్వార్ఫ్ లైక్ కాన్షియస్నెస్ యూ నౌ పొజెస్. డ్వార్ఫ్ మరుగుజ్జుల అంటే జ్ఞానం మనది. అది బ్రహ్మాండ నాయకుడిగా విస్తరించగలిగితే చెప్పు. ఎప్పుడు విస్తరిస్తుంది? గుణాలను దాటిపోకపోతే విస్తరణ జరగదు. గుణాలు నిన్ను లిమిట్ చేసి పారేస్తాయి. మాయి సాతచిత ఆనందం అని అనుకోవాలట. స్వరూప ఆత్మ అజ్ఞాన తత్కార్య బ్రహ్మాండ కార్యక సాక్షి హూ. ఈ 3 గుణాలకు నేను సాక్షిని. అంతేగాని 3 గుణాలకు అధీనం కాదు. అధీనమైతే సాక్షి అవ్వలేదు, సాక్ష్యం అవుతుంది. ఒక్కటే మాట, ఈ పుస్తకమే నేను అయిపోతే నేను చదవలేను ఆ పుస్తకాన్ని. పుస్తకం కంటే భిన్నంగా ఉన్నప్పుడే, అంటే దానికి అతీతమైనప్పుడే దాన్ని చూడగలను. అతీతం అంటే దాన్ని దాటి ఉండాలి. నేను పుస్తకం యొక్క లిమిట్స్ దాటి ఉండాలి. నా శరీరం గాని, నా మనస్సు గాని, నా మాట గాని. పుస్తకాత్మకంగా మారిపోయాననుకో, ఇంకా దాన్ని ఎలా చూడగలను? అలాగే గుణాత్మకంగా మారేవనుకో, గుణాలను ఎలా దాటిపోగలవు? దాటిపోకపోతే వ్యాపకత్వం ఏది నీకు? వ్యాపకత్వం లేకపోతే జనన మరణాలు తప్పించుకోలేవు కదా. నీవు ఒక్కటే మాట అండి, వ్యాపకమైతేనే నువ్వు తప్పించుకుంటావు దేన్ని. వ్యాపకం అవ్వాలంటే దాని కండిషన్ ఏంటో తెలుసా? నిరాకారం అవ్వాలి. నిరాకారం అవ్వాలంటే కండిషన్ ఏమిటో తెలుసా? విశేష దృష్టి ఉండకూడదు నీకు. నేను విశేషము అనే అభిమానం ఉండకూడదు. 3 నేను విశేషమనే అభిమానం పెట్టుకున్నావా నిరాకారం అవ్వలేవు. నిరాకారం అవ్వలేకపోయావా వ్యాపకంగా లేవు. వ్యాపకం అవ్వకపోతే జనన మరణ సమస్య తప్పించుకోవాలి. రాసుకున్నారా? బంగారం మీద ఏమనుకున్నారో. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి, నా పరిస్థితి అడగక్కర్లే. నీవు విశేషమైపోయావు. అది మొట్టమొదటి జరిగిన ప్రమాదం. ఆ విశేషం ఏమిటి? శరీరము, మనసు, ప్రాణం. అయిపోయావా లేదా? నేను అయిపోలేదనంటావా? మాట కాదు, నీ అనుభవం చెప్పు. ప్రతివాడు మాటలు చెప్పగలడు. ఇదంతా ఏమన్నదంటే అదంతా దాటిపోయానండి. ఏం దాటిపోయావు? నీ మోగం. రోగం వస్తే తెలుస్తుంది నీ బతుకో. పోయి ఆసుపత్రిలో వారేస్తారు. ఏది దాటిపోయింది? ఏది దాటిపోయింది? ఏదో శరీరానికే రోగం, నాకు లేదన్నాను. మరి చూద్దాం. అక్కడండి పడిపోతారు. ఎంత వాడైనా పడిపోతాడండి. శరీరం ఆత్మాభిమానం ఉన్నంత వరకు తప్పదండి, తప్పదు. దీని మీద చర్చ చేయాలండి. మామూలు విషయం కాదండి. జీవితాంతం చర్చించవలసిన విషయం అండి. ఎందుకనంటే జీవన్ముక్తుడు కూడా వాడికి శరీరం ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఆకలి దప్పులు అవుతాయా లేదా? అవుతాయి. ఉందంటావు, అవుతాయంటావు. మరి వ్యాధులు అవి వస్తే అనుభవించవలసింది. అది ప్రారంభం అంటాడు మళ్ళీ వీడు. ఈ అద్వైతిని నమ్మడానికి లేదండి.
ప్రారంధం అంటాడు. ప్రారంధం ఏమిటి? అది గుడ్డు. కర్మే లేకుండా పోయిన తర్వాత ప్రారంధం ఉన్నప్పుడు అది మోక్షం ఎలా అయింది? నిలదీసి అడుగో. శంకర భగవత్పాదులు కూడా మొహం చాటేసుకో. దానికి జవాబుందా లేదా? పెద్ద ప్రశ్న ఇది. జీవితాంతము ప్రశ్నల్లో ఇదొకటే, ఇంకేది కాదండి. అల్టిమేట్ డౌట్ అనేవాడు బ్రాడ్లీ అనేవాడు సత్య సున్నమయ్యాడు. ఇందులో పుస్తకం రాశాడు ఫిలాసఫీ మీద. వాడి పెద్ద ట్రీటైజ్ అది. ఎంఏ స్టూడెంట్స్ కు బిఏ ఎంఏ బిఏలో చదివాడు మా ఫాదర్. బిఏలోనే ఆయనకు టెక్స్ట్ బుక్ అది. ఆయన పేరు గీరు అంతా నేను చూశా. 2 సెక్షన్లు అవి. ఆ పుస్తకం మొత్తం 2 భాగాలు, అంతా కలిపి ఒకటే వాల్యూమ్. ఒకటి అపియరెన్స్, అదొక సెక్షన్. 2 రియాలిటీ. ఇంతే, ఇంకేం మాట్లాడలేదు వాడు. అపియరెన్స్ ఆభాస, మన భాషలోకి మార్చుకో. రియాలిటీ స్వరూపం, వస్తువు ఆభాస. ముందు ఆభాస ఏదో చెప్పాడండి, బ్రహ్మాండంగా చెప్పాడు అనుకోండి. స్పేస్ అంటాడు, టైం అంటాడు, ఇదంతా ఆభాసే అన్నాడు. అది ప్రూవ్ చేస్తూ పోయాడు లాజికల్ గా. రియాలిటీ దగ్గరికి వచ్చాడండి. వచ్చి సెల్ఫ్ అన్నాడు, యూనివర్సల్ సెల్ఫ్ అన్నాడు. సోలు సెల్ఫ్ ఒకటేనా అని అడిగాడు. ఓయమ్మ రకరకాలుగా. సొలిప్సిజం అన్నాడు. నీలో నువ్వు అవి సంతోషిస్తున్నావా, అసలు నిజమా అని అడిగాడు. ఎన్నెన్నో భావాలు. అవన్నీ అయిన తర్వాత వాడు అన్నాడు, క్రిస్టియన్స్ కదా వాళ్ళు, పునర్జన్మ ఉందా అని సందేహం. రీబర్త్, ది ప్రాబ్లమ్ ఆఫ్ రీబర్త్, అల్టిమేట్ డౌట్ అని. చివరకు ఇది సందేహం. అది ఏ భగవత్పాదులను అడిగితే జవాబిస్తాడు. అసలు ఈ బర్త్ ఉంటే కదట్రా, ఇది కూడా ఆభాసేనంటుంటే పునర్జన్మ ఉందా లేదా అని అడుగుతావేమిట్రా బ్రాడ్లీ? అది ఆభాసే. ఇహం ఆభాస అయినప్పుడు పరమాభాస కాదా? ఈ జన్మ ఆభాస అయితే ఉత్తర జన్మ ఆభాస కాదా? మరి ఏది నిజం? వాడికి అర్థం కాదా? ఏది నిజం అంటే జ్ఞానము నిజం. ఆ జ్ఞానం కూడా నా జ్ఞానం అయితే ఆభాసే, మళ్ళీ అబద్ధమే. ఎందుకంటే జీవుడు కూడా పోతున్నాడుగా. మరి ఏదండి? సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానం ఉందని ఎలాగండి? నిదర్శనం ఏమిటండి? విశేష జ్ఞానమే నిదర్శనం. అది పెద్ద పారాడాక్స్. మన జ్ఞానం ద్వారానే అదొకటి ఉన్నది అని తెలుసుకున్నాం. దీనివల్ల తెలుసుకున్నది అది నిజం ఎలా అవుతుందని అడిగావా? డిపాజిట్ పోతుంది. కానీ ఇండియన్ మైండ్ ఏం చెబుతుందంటే అసతో మా సద్గమయ, అబద్ధమే నిజాన్ని చెబుతుందన్నారు. ఇది ఎలాగో రేపు చర్చ చేద్దాం. అబద్ధమే నిజానికి ప్రమాణం. అబద్ధం ప్రమాణం అండి? అవును, అంతే, ఇంకొక మాట లేదు. 99 100వది ఉన్నదని చెప్పడానికి ప్రమాణం. 100వది ఉన్నదని ఎవరు చెప్పాలా? 100వది చెప్పాలా? నువ్వు 99లో ఉండే 100వదాని మాట వినపడుతుందా నీకు? సరే, ఏనాయనా ఒకటే నిమిషం. त्रिगुणात्मक रूप है अज्ञान तत्कार्य, निश्चय जाना है यही 3 कदमों का नापना है। मैं सच्चिदानंदम अनुकोणमे ब्रह्मांड कार्य का साक्षी हूँ, यही ब्रह्मांड का फोड़ना है। क्योंकि आत्मा अज्ञान तत्कार्य ब्रह्मांड का साक्षी होने थे ब्रह्मांड से बाहर है। ఎప్పుడు దానికి సాక్షి అయిందో అప్పుడు బ్రహ్మాండానికి వెలపల ఉంటుంది. అది ఇంకా బ్రహ్మాండానికి దానికి సంబంధం లేదు. అది అసంగం, అది నిర్గుణం, అది వ్యాపకం, అది ఏకం. ఏకమేవ అద్వితీయం. రెండవది లేదు. అప్పుడు రెండవది ప్రవిలాపనం అయిపోతుంది. నువ్వు ప్రత్యభిజ్ఞ పూర్తి చేసుకుంటే గాని ప్రవిలాపనానికి నోచుకోలేవు. ఈ ప్రత్యభిజ్ఞ ఏమిటి, ప్రవిలాపనం ఏమిటి, రేపు మన వర్క్ షాప్ లో సెటిల్ చేసిపారు. ఓం శాంతి శాంతి శాంతి.